క్రిస్టల్ ఎప్పుడు కూడా ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ రాసిన చూడు ఏముంది, 19.69 మెగాహెచ్ వచ్చిందా? అంటే నీ క్రిస్టల్ ప్రాపర్గా యాక్టివేట్ ఉంది. ఓకేనా? నార్మల్గా క్రిస్టల్ మల్టీమీటర్లో మనం చెక్ చేయలేము, కానీ దీంతో చెక్ చేయొచ్చా లేదా? ఈజీగా చెక్ చేయొచ్చు. ఫస్ట్ మనం స్లీప్ క్లాక్ చెక్ చేద్దాం. స్లీప్ క్లాక్ ఎంత? ఆర్టీసీ క్లాక్. ఓకే, రియల్ టైం క్లాక్ 32.768 kHz. ఇప్పుడు మనం ఏం కొట్టాలి? డైరెక్ట్గా ఆటో కొట్టాలి. వచ్చిందా? ఎంత వచ్చింది సార్? దాని క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ ఎలా వచ్చిందో కనపడుతుందా? 32.76 kHz. అంటే ఓకే, నీ క్రిస్టల్ యాక్టివేట్ అయ్యింది. ఓకేనా? మనం నేను చెప్పుకున్న పవర్ ఆన్ సీక్వెన్సీలో ఇది లేకపోయినా, ఆ క్రిస్టల్ లేకపోయినా మీ ఆ పవర్ ఆన్ సీక్వెన్స్లో పవర్ ఆన్ రీసెట్ వస్తుందా? అది ఎప్పుడు చూడాలి? ఎప్పుడైతే మన బక్కు పార్ట్ ఓకే ఉందో లేదో, ఎల్డిఓ పార్ట్ ఓకే ఉందో లేదో. మరి బక్కు కూడా ఈజీగా చెక్ చేయొచ్చు మనం. ఎలా? బక్కుకి ఒక సైడ్ స్విచ్ వస్తుంది, ఒక సైడ్ డీసీ వస్తుంది అనమాట. ఓకే, నార్మల్గా చూడండి, మనం ఎప్పుడైనా ఒక కాయిల్ చెక్ చేసామనుకోండి, బక్కు కాయిల్కి బోత్ సైడ్ ఏమొస్తుంది చెప్పండి? సేమ్ వాల్యూ. జిఆర్లో వోల్టేజ్లో సేమ్ వోల్టేజ్, అంతేనా? మీరు డిఎస్ఓలో చెక్ చేస్తే ఇక్కడ కరెక్ట్గా చూపిస్తుంది. ఇక్కడ స్విచ్చింగ్ సేమ్ విపిహెచ్ వోల్టేజ్ ఎంత ఉందో 4 వోల్టేజ్ ఇక్కడ చూపిస్తుంది, కానీ ఏం చూపిస్తుంది? ఏసీతో కూడినటువంటి 4 వోల్టేజ్ చూపిస్తుంది.